హాయ్ స్టూడెంట్స్, నమస్తే. నేను మీ శ్రీనిధి ఆరి. ఈరోజు మనం రియాలిటీలో ఒక స్టూడెంట్ ఫేస్ చేసిన ప్రాబ్లం గురించి డిస్కస్ చేద్దాం. ఇది మీకోసమే, ఇది ఒక అవేర్నెస్ వీడియో. రియాలిటీ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుతున్నాను. సో ఇట్ మైట్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో నేను సోది లేకుండా సుత్తి లేకుండా వితిన్ ఫ్యూ మినిట్స్లో కంప్లీట్ చేస్తున్నా. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, యూట్యూబ్ ఛానల్. అండ్ మనం వీడియోలోకి వెళ్దాం, సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఒక స్టూడెంట్ వెళ్ళాడు, కన్సల్టెంట్ని అప్రోచ్ అయ్యాడు, యూకేకి ప్రాసెస్ స్టార్ట్ చేశాడు. సో యూకేకి ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు ఆ కన్సల్టెంట్ ఈ స్టూడెంట్కి ఏం చెప్పలేదు. ఈ స్టూడెంట్ కూడా అంత అవేర్నెస్ లేదు. అంటే మనకు తెలియదు కదమ్మా, లేమ్యాన్స్ కదా. మనం ఫస్ట్ అప్రోచ్ అయినప్పుడు మనకేం తెలియదు సబ్జెక్ట్. మనకు టెక్నాలజీ ఉన్నా కూడా మనం రీసెర్చ్ చేయం. సో ఇట్స్ ఓకే, మనం అతన్ని బ్లేమ్ చేయకూడదు. ఒక కన్సల్టెంట్ అప్రోచ్ అయినప్పుడు ఆ కన్సల్టెంట్ ఏం చెప్పాలా, అసలు మీకు ఎడ్యుకేషన్ లోన్ వస్తుందా రాదా, ఓకే, అండ్ మీ స్టడీ అబ్రాడ్ అప్లికేషన్ ప్రాసెస్, మీ అకాడమిక్స్ ఏంటి, మీరు అది అప్లై చేసుకుంటే ఆ యూనివర్సిటీకి బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయా లేదా, అండ్ అప్లై చేసిన తర్వాత మీకు ఎన్ని రోజుల్లో వీసా అంటే ఆఫర్ లెటర్ రావచ్చు, అండ్ మీకు అసలు యూకేకి అప్లై చేసేటప్పుడు మీకు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్స్ అవసరం ఉందా లేదా, ఇంటర్మీడియట్లో మీకు ఎంత వచ్చింది, ఏం లేదు. అసలు కౌన్సిలింగే చేయలేదు. అసలు డబ్బులు మాత్రం మంచిగా నీళ్ళు పాలు తాగినట్లు తాగుతూనే ఉన్నారు, రక్తం పీల్చారు. సో ఇక్కడ విషయం ఏంటంటే, మొత్తం వాళ్ళు ఇదైన తర్వాత దే కేమ్ టు అస్ అండ్ వీ హ్యావ్ గివెన్ ఎ గుడ్ అడ్వైస్ టు దెమ్. సో ఇప్పుడు దే ఆర్ ఆల్ హ్యాపీ. 2 times తనకి వీసా అనేది రిఫ్యూజ్ అయింది. సో ఇప్పుడు విషయం ఏంటంటే, మీరు ఒక కన్సల్టెన్సీని అప్రోచ్ అయ్యేటప్పుడు బీ అవేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మీరు ఫస్ట్ మేక్ ఏ రీసెర్చ్, క్లియర్ అండ్ క్లారిటీ అండ్ క్వాలిటీ రీసెర్చ్ చేసుకోవాలా. వాడు అసలు అతను వర్తా కాదా, అసలు ఆ కన్సల్టెంట్ అనేది మీరు చెక్ చేసుకోండి. అండ్ మీకు మంచి కన్సల్టెంట్ అనుకోండి, ఎవరైనా కావచ్చు, మీరు మంచి డిలేస్ లేకుండా, మిస్టేక్స్ లేకుండా వెళ్ళిపోతుంటుంది. సో ఇప్పుడు ఆ అబ్బాయికి ఏమైందంటే, చాలా డిలేస్ అయిపోయి తను వీసా అనేది రాకుండా ఇంకొక కన్సల్టెంట్ మన దగ్గరికి రావాల్సి వచ్చింది. సో ఇప్పుడు తనకేమంటే, ఎడ్యుకేషన్ లోను ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదు. తనకి సిబిల్ స్కోర్ బాగుండాలండి. మీ పేరెంట్స్కి సిబిల్ స్కోర్ బాగుండాలా, మీకు సిబిల్ స్కోర్ బాగుండాలా. అసలు సిబిల్ స్కోర్ లేకుండానే అది తెలిసి కూడా వాళ్ళకి అమౌంట్స్ కావాలని చెప్పి ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తారు. సో మీకు సిబిల్ స్కోర్ ఉందా లేదా, పేరెంట్స్ సిబిల్ స్కోర్ మంచిగా ఉందా లేదా, దెన్ యూ క్యాన్ స్టార్ట్ ద స్టడీ అబ్రాడ్ ప్రాసెస్. మీ స్టడీ అబ్రాడ్ ప్రాసెస్ అనేది అప్పుడు స్టార్ట్ చేయాలా. మీ సిబిల్ స్కోర్స్ చెక్ చేసుకోండి. మీ సిబిల్ స్కోర్స్ లేదంటే అసలు స్టడీ అబ్రాడ్ ప్రాసెస్ చేయమాకండి, ఓకే. అది ఇంప్రూవ్ చేసుకున్నాక స్టార్ట్ చేయండి. 1 year పట్టచ్చు మీరు జాబ్ చేసుకుండాలి. అంతవరకు ఆ 1 year వరకు లెట్స్ డూ ఏ జాబ్. మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. మీరు పేమెంట్స్ అనేది రీపేమెంట్స్ కరెక్ట్గా ఉంటే మీ సిబిల్ స్కోర్ ఆఫ్టర్ 6 months మీకు ప్రొజెక్షన్ ఉంటుంది, షో అప్ అవుతుంది. కాబట్టి మీరు ప్లాన్డ్గా చేసుకోవాలా, మేక్ ఏ రీసెర్చ్. సో ఇప్పుడు నేను చెప్పేది ఏమంటే, అవేర్నెస్ అనేది మనం ఉండాలి. అసలు మనం ఇది ఏ పనులు చేయకూడదు, మనం చేయాల్సిన పనులు ఏంటి. సో దిస్ ఈజ్ ఫర్ యూ స్టూడెంట్స్. మీకు ఇది యూస్ఫుల్ అనిపిస్తే try to like, comment, share our video and subscribe to our channel. Thank you students. మీరు స్టడీ అబ్రాడ్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటున్నారా, ఫర్ ఎనీ కంట్రీ, అప్రోచెస్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీకోసమే ఎడ్యుకేషన్ లోన్స్ కూడా, మన కన్సల్టెన్సీ ఫీజు ఏం లేదు. సో షేర్ టు యువర్ ఫ్రెండ్స్, ఓకే. కమ్ టు అస్, అప్రోచెస్. అన్ని వీడియోస్ చూశాకే కన్ఫర్మ్ చేసుకొని కాంటాక్ట్ అస్ ఫర్ ద visa process or application process. Thank you students.